నమస్తే, నేను ప్రియాంకరావు. మోహన్ భగవత్ గారి కామెంట్స్ విన్నాక అందరూ ఒక ప్రశ్నని లేవనెత్తుతున్నారు. అది ప్రశ్న అనుమానమా అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఉన్న చర్చనీయాంశంగా మారిన అంశం ఏంటి అంటే, మత మార్పిడిల నిషేధిత బిల్లును ప్రవేశపెట్టబోతున్నారా అనే అనుమానం. మరి నిజమేనా? ఒకవేళ నిజంగా ఇలాంటి బిల్లు ప్రవేశపెడితే దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అండ్ ఈ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అంటే మహేష్ భగవత్ గారు ఏవైతే కామెంట్స్ చేశారో అవి విన్నాక అందరూ ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే మత మార్పిడిల నిషేధిత బిల్లును ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టున్నారు, అందుకే ఈయన ఈ కామెంట్స్ చేశారు, లేకపోతే చేయరు అని. నిజంగా ఇలాంటి ఒక బిల్ ప్రవేశపెట్టబోతున్నారా? ఒకవేళ ఇది నిజమైతే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అండ్ దీనివల్ల ఏదైనా ఎలాంటి అంశాలు చోటు చేసుకోబోతున్నాయి, ఎలాంటి పరిణామాలు? చాలా రోజుల నుంచి కూడా ఈ చర్చ జరుగుతుంది. అవును, రిజర్వేషన్ ని సమీక్షిస్తారు అనేది ఒకటి, అవును, మత మార్పులు నిషేధిస్తారు అనేది ఒకటి. ఇలా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇది చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ మత మార్పుల నిషేధం అనేది అవసరం అని చెప్పి కొన్ని కోర్టులు కూడా చెప్తున్నాయి. ఇప్పుడు అలహాబాద్ కోర్టు చెప్పింది, ఆ మధ్యకాలంలో ఇంకో కోర్టు కూడా చెప్పింది, హైకోర్టు. 2-3 రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టులు కూడా మత మార్పిడిని నిషేధించాలి. మత మార్పిడి చేసుకుంటున్నారు, బట్ రాజ్యాంగపరంగా సంక్రమించినటువంటి రిజర్వేషన్లనేమో అనుభవిస్తున్నారు, కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని హైకోర్టు కూడా చెప్పింది. గతంలో కూడా చెప్పాయి, తరచూ చెప్తున్నాయి. ఈవెన్ మన తెలంగాణ హైకోర్టు కూడా చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చెప్పింది కొన్ని కేసుల్లో. కాబట్టి దీనికి దేశవ్యాప్తంగా అసలు ఒక పాలసీ అనేది తీసుకురావాలి అనేది ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వంలో ఉందని చెప్పి చాలా కాలం నుంచి వినిపిస్తుంది. అసలు రిజర్వేషన్లు సమీక్షించాలి అనేది కూడా ఉంది. ఇప్పుడు లాస్ట్ 2019 ఎలక్షన్స్కు ముందు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు కదా, ఈడబ్ల్యూఎస్. అగ్రవర్ణ పేదలు కానీ ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళు, కులాలతో సంబంధం లేకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు కదా నరేంద్ర మోడీ గారు. ఎవరైతే అగ్రవర్ణాల్లో ఉండేటువంటి ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈడబ్ల్యూఎస్ వచ్చేస్తుంది. సో సంవత్సరానికి ఏడాదికి 8 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ దానికి. అలాంటి సంచలనమైన నిర్ణయం తీసుకోవాలి ఏదో ఒకటి దీని మీద, మత మార్పుల మీద అనేది ఒకటి ఎప్పటి నుంచి చర్చ జరుగుతుంది. అయితే ఇది సాకారం అవుతుందా అని అంటే, జనరల్గా బీజేపీ వాళ్ళు ఏం చేయబోతున్నారో దానికి అనుగుణంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాయిస్ వినిపిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా లక్నోలో మోహన్ భగవత్ గారు ఒక కామెంట్ చేశారు, ఒక వ్యాఖ్య చేశారు. ఏంటంటే, హిందువులు తగ్గిపోతున్నారు, మత మార్పిడులు ఎక్కువైపోతున్నాయి, హిందూ మతం అంతరించిపోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు 3 కనీసం పిల్లల్ని మీరు కనండి, మ్యాండేటరీగా పెట్టుకోండి అని చెప్పి ఆయన ఒక సజెషన్ ఇచ్చారు. ఆయన అనేక సందర్భాల్లో అనేక రకాల సజెషన్స్ ఇస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో కూడా మీరు మద్యం మందు ముక్క దూరంగా ఉండండి, మీరు హిందూ పురుషులు. చాలామంది ఇప్పుడు ఉండేటువంటి హిందువుల్లో ఉండేటువంటి యువకులు పటుత్వాన్ని కోల్పోతున్నారు, లైంగిక పటుత్వాన్ని కోల్పోతున్నారు. కాబట్టి మీరు మద్యానికి, అలాగే మటన్ అంటే మాంసానికి మీరు దూరంగా ఉండి, దానివల్ల మీరు లైంగిక పటుత్వాన్ని కోల్పోతున్నారు, ఫలితంగా పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు, ఇదంతా కూడా ఒక కుట్ర జరుగుతుంది హిందూ మతం మీద అని చెప్పి ఆయన ఆ మధ్యకాలంలో కొన్ని కామెంట్లు కూడా చేశారు. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన ఏదైతే అంటున్నారో ప్రపంచవ్యాప్తంగా కూడా అలాంటి సింటమ్స్ కనిపిస్తున్నాయి. పిల్లలు లేనటువంటి దేశాలు, పిల్లలు పుట్టినటువంటి దేశాలు, పునరుత్పత్తి రేషియో తగ్గినటువంటి దేశాలు అనేక ఉన్నాయి. ఇప్పుడు తాజాగా చూస్తుంటే ఇవాళ వచ్చిన న్యూస్, జపాన్లో అయితే అసలు విదేశాల నుంచి రమ్మని చెప్తున్నారంట. జపాన్లో వాళ్ళకి అసలు జనాభా సంఖ్య దారుణంగా తగ్గిపోయింది అంటున్నారు జపాన్లో. ఇప్పుడు అమెరికాలో కూడా జనరల్గా ప్రపంచవ్యాప్తంగా పునరుత్పత్తి రేషియో 2 ఉండాలి, ఆ రేషియో పాయింట్స్ 2% ఉండాలి, ఆ 2 ఉండాలి ఆ రేషియో. కానీ అది 2 కాస్త 1.8కి పడిపోయింది అమెరికాలో. ఈవెన్ మన ఇండియాలో కూడా 1.9కి పడిపోయింది ఇండియాలో కూడా. చైనాలో అది ఇంకా దారుణంగా పడిపోతే అక్కడేమో మీరు పిల్లల్ని పుట్టిండి అని చెప్పి, మీరు పిల్లల్ని పుట్టిస్తే పుట్టినటువంటి ప్రతి బేబీకి మేము 40,000-50,000 డిపాజిట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. అలాగే మీకు లీవ్స్ ఇస్తాము,
లేడీస్కి ఉద్యోగాలు చేసే దగ్గర పక్కనే కాపురం చేసుకోవడానికి కూడా వెసులుబాటు కల్పిస్తాము, వర్కింగ్ అవర్స్ కూడా తగ్గిస్తాము, ఇలాంటివన్నీ పెడుతున్నారు చైనాలో. సో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి సినారియోనే ఉంది. ఇప్పుడు అందుకే మోహన్ భగవత్ గారు అలర్ట్ చేస్తున్నారు హిందువుల్ని. హిందువుల జనాభా తగ్గిపోతుంది, ముస్లిం జనాభా పెరుగుతుంది, క్రిస్టియన్ కన్వర్షన్స్ పెరుగుతున్నాయి, ఫైనల్గా హిందువులు అంతరించిపోతారు భారతదేశంలో. కాబట్టి మీరు జాగ్రత్త పడండి, మీరు కనీసం ఒక్కొక్కరు ముగ్గురునన్నా కనండి, కనీసం ముగ్గురిని కనండి, ప్రతి ఇంట్లో ముగ్గురు ఉండాలి అని చెప్పి ఆయన ఒక నినాదం చేశారు. చేస్తూ ఇవన్నీ చెప్పారు. ముస్లిం జనాభా పెరిగిపోతుంది, ఇప్పుడు వాళ్ళని తగ్గించుకో, వాళ్ళ మత ఆచారం ప్రకారం వాళ్ళకి కుటుంబ నియంత్రణ అనేది పాపం. కాబట్టి వాళ్ళు అన్లిమిటెడ్గా ఓపుకున్నంత వరకు వాళ్ళు పునరుత్పత్తిలో ఉంటారు. అదే ఇప్పుడు ఇక్కడేమో హిందువులేమో కన్వర్షన్ క్రిస్టియన్స్గా మారిపోతున్నారు ఎక్కువగా. ఇప్పుడు ఆ జిహాద్, ఇప్పుడు గర్వాపసిని వేగవంతం చేయాలని చెప్పి కూడా అన్నారు ఆయన. అంటే ఎవరైతే మతం మార్పి వేరే మతాల్లోకి వెళ్ళారో వాళ్ళు మళ్ళీ హిందువుల్లోకి తీసుకురాని అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. అంటే ఇంత సీరియస్ వాయిస్ మోహన్ భగవత్ గారి నుంచి వచ్చిందంటే, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారి నుంచి వచ్చిందంటే డెఫినెట్గా దీని మీద కేంద్ర ప్రభుత్వం ఒక చర్య తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఓవరాల్గా చెప్తే ఎవరు వినరు కదా. ఇప్పుడు మతం మారద్దని అంటారు, మతం మారితే తల్లిని మార్చినట్టే అని చెప్పి చెబుతున్నారు. అయినంత మాత్రాన మత మార్పులు జరగకుండా ఉన్నాయా? జరుగుతున్నాయి, చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సో దీన్ని ఎలా కట్టడి చేయాలి అని అంటే, సార్ అంటే ఇప్పుడు సరే బిల్ తీసుకొచ్చేస్తారు, కట్టడి చేసేస్తారు, ఇష్ట ప్రకారం మారిన వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ మతంలోకి రావాలంటే వాళ్ళ ఇష్టం కంపల్సరీ కదా, అది వాళ్ళ రైట్ కదా. అవును, రైటే. అందుకే వాళ్ళ ఇష్టం గర్వాప్సి. ఇప్పుడు మీకు క్రిస్టియన్ మతంలో మారాలా, మారండి. కాకపోతే రాజ్యాంగపరంగా మీరు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పొందుతున్నారు కదా, అది న్యాయం కాదు కదా, అది రాజ్యాంగ విరుద్ధం కదా. ఒకసారి మతం మారిన వాళ్ళకి బీసీలుగా మారిపోతారు రాజ్యాంగం ప్రకారం. ఎస్సీ రిజర్వేషన్ ఎలా పొందుతారు మీరు? ఎస్టీ రిజర్వేషన్ ఎలా పొందుతారు? అసలు వాళ్ళకి క్యాస్టే లేదు కదా సార్ క్రిస్టియానిటీకి. అక్కడ క్యాస్ట్ ఉంటుంది, వాళ్ళ రికార్డ్స్లో క్యాస్ట్ ఉంటుందిగా. వాళ్ళ రికార్డ్స్లో మీకు చదువుకున్న వాళ్ళు, మీరు రికార్డ్స్లో మొత్తం క్యాస్ట్ ఉండదు. పుట్టగానే మీకు హిందువా లేకపోతే క్యాస్ట్ ఏంటి అనేది ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. ఈవెన్ ఆధార్లో కూడా ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు ఆధార్లో ఉంటుంది కదా. కులాల ప్రస్తావన లేకుండా అసలు సర్టిఫికేటే ఉండదు కదా. సో కాబట్టి ఎక్కడ దాకా ఎందుకు రఘురామకృష్ణరాజు గారు ఆయన నియోజకవర్గంలో ఒక అతను ఎస్సీ, అతను క్రిస్టియన్గా మారాడు అని చెప్పి కోర్టులో వేసి ప్రూవ్ చేస్తే అతనికి ఎస్సీ రిజర్వేషన్ పోయింది. అవును, బీసీ రిజర్వేషన్ వచ్చింది. సో అలా ఇండివిజువల్గా పోరాడకుండా అసలు భారత ప్రభుత్వం మత మార్పిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అనేవి ఉండవు అని చెప్పి ఒక నిషేధం మత మార్పిళ్ళని నిషేధించేటువంటి బిల్లు అంటే ఏంటి? నువ్వు మారు, నీకు హక్కు ఉంది, మారు. దాంతోపాటు కులం కూడా మారు. నువ్వు మతం మారుతున్నావు కదా, మారు. కానీ బెనిఫిట్స్ తీసుకోకూడదుగా. కులం ప్రకారం బెనిఫిట్స్ ఎలా వస్తాయి? కాబట్టి ఆ తరహా బిల్లు తీసుకురావడానికి ఈ మలివిడత బడ్జెట్ సమావేశాల్లో సిద్ధమవుతుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి తెలుస్తుంది. దానికి అనుగుణంగానే మోహన్ భగవత్ గారు చేసినటువంటి కామెంట్స్ కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఈ బిల్లు త్వరలోనే వచ్చే అవకాశం లేకపోలేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.